అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస్‌కి సంబంధించి ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ని రూపొందించి విడుదల చేసింది. సో, మన ఛానల్‌లో ఈ పథకానికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ వెంటనే వీడియోల రూపంలో మీకు తెలియజేస్తున్నాను. సో, ఎవరైనా మన ఛానల్‌ని ఇప్పటివరకు ఫాలో కాకుండా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో 4 లక్షల రూపాయలకు సంబంధించిన ఈ పథకానికి మీరు అర్హత ఎలా సాధించాలి, అలాగే సబ్సిడీ ఎలా పొందాలి అనే వివరాలను ఇప్పుడు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ వాళ్ళకి సంబంధించి కావచ్చు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి మీరు దాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. మొత్తానికి యువ వికాస్‌కి సంబంధించి ప్రభుత్వం మొన్న పథకాన్ని ప్రారంభిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అవకాశం అని చెప్పింది. కానీ తాజాగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అవకాశం కల్పించింది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆన్లైన్లో అప్లై చేస్తే అయిపోతుంది ఈ పథకం అని అనుకుంటున్నారు. కానీ ఫిజికల్గా కూడా మీరు పత్రాలను సమర్పించాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అర్హత సాధించిన వాళ్ళకి మినిమం 4 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం అందజేయబోతుంది. మ్యాక్సిమం 2 లక్షల వరకు ఆ పథకంలో అక్కడ ఆన్లైన్లో చూపిస్తుంటే 50,000 కూడా మీరు పొందొచ్చు అనేది ప్రభుత్వం తాజాగా ఇంకొక అప్డేట్ని కూడా చూపించిందనమాట. వాటి కోసం ఈ యొక్క వెబ్సైట్ని మీరు సందర్శించాల్సి ఉంటుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. TGOBMMS అని చెప్పేసి. సో, దానికి సంబంధించిన వివరాలు జూన్ 2వ తారీఖు నాడు లబ్ధిదారులకు సంబంధించిన పత్రాలను అందజేయబోతుంది. అయితే తాజా గైడ్లైన్స్ విషయానికి వస్తే 50,000 వరకు కూడా లోన్లు తీసుకోవచ్చు. 50,000 తీసుకున్న వాళ్ళకి 100% సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వబోతుందని, 1,00,000 వరకు అయితే 90%, 2 లక్షల వరకు అయితే 80% సబ్సిడీ, 4 లక్షల వరకు అయితే 70% సబ్సిడీ. ఇందులో అమరులకి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సంబంధించి మొదట ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే 5 లక్షల యూనిట్లలో 25% మందికి ఉమెన్స్కే అందించాలని, ఇందులో ఒంటరి మహిళలకు, వితంతువులకి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం గైడ్లైన్స్లో పొందుపరిచిందనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు. సో, మొత్తానికి వీటికి కావాల్సింది ఏంటి అంటే, ఒకటి రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు లేకపోయినా కూడా ధృవీకరణ పత్రం ద్వారా కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నామని ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ని కూడా తెలియజేసింది. దీంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉంది. సో, ఇవన్నీ కూడా ప్రక్రియకి సంబంధించిన సమాచారాలు. ఈ వీడియోలో మీకు గైడ్లైన్స్కి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేయబోతున్నాను కాబట్టి ఇవైతే తాజాగా ఉన్న స్టేట్మెంట్స్. తదుపరి వీడియోలలో ఎలా అప్లై చేసుకోవాలి, కొత్తగా గైడ్లైన్స్కి సంబంధించిన పూర్తి స్థాయి పీడిఎఫ్కి సంబంధించిన సమాచారాలు తెలియజేస్తాను. సో, ఇదైతే లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇంకేమైనా అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.